వెళ్ళిపోయావు కదా సిగ్గు లేకుండా, మళ్ళీ మా గుమ్మం ఎంత తొక్క. మోసపోయాను బావా. తను నన్ను తీసుకెళ్లకుండా క్యాబ్ పంపించినప్పుడు నాకు అర్థం కాలేదు. వాళ్ళ పేరెంట్స్కి నేను ఒట్టి చేతులతో రావడం నచ్చలేదు. ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్ళడానికి ధైర్యం చేయలేనాడు. లైఫ్ లాంగ్ నీకు ధైర్యం అవుతారంటే ఎలా నమ్మేవే? అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. వాడు వద్దు అన్నాక వాడు వెనకాల పడడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడే చెప్పాను కదా చేసి, కొన్ని రిలేషన్స్ దూరంగా ఉంటేనే బాగుంటాయని. నేను అడిగానా లవ్ చేయమని? నేను అడిగానా పెళ్లి చేయమని? నువ్వే బుర్ర మీద టపి టపి అని కొట్టి మరి నన్ను ఒప్పించావు. అది ఫార్చ్యూన్ లో కాజ్ చేసి ఫోర్స్డ్ లో. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు ప్రసాద్? కోల్పోవడం తెలిసిన దానివే, మర్చిపోవడం కూడా తెలుసు అనుకుంటాను. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గక చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఏం చేసినా ఏం తిన్నా తగ్గటం లేదు, ఎప్పుడు చూసినా నేను ఇంతే అని నిరుత్సాహపడుతూ ఉంటారు. సీరియస్గా చూస్తున్నానా? ఛానల్ మారుస్తావేంటి? ఎప్పుడు చూసినా ఆకులు తినండి కడుపు మార్చుకోండి ఇలాంటి ఛానల్స్ కాదు. మార్నింగ్ మ్యూజిక్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ మొబైల్లో నచ్చిన పాటలు విను. టీవీ నేను కొన్నాను. రిమోట్ నేను కొన్నాను. ఇదిగో నీ రిమోట్ డబ్బులు. ఏది అంతే పౌరుషంగా టీవీ డబ్బులు ఇచ్చేసాయి. అమ్మా, బొండాలో నూనె ఎక్కువైంది. పిండుకొని తినేవే. అందరూ నన్నే అడ్జస్ట్ అవ్వమంటారేంటి? బంగారం, చట్నీలో కొంచెం ఉప్పేసుంటే బాగుండేది. నన్ను ఎవరు పట్టించుకోరా, నాకు కోపం వస్తుంది. ఇలాంటప్పుడే మ్యూజిక్ వినాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకో. నేను టీవీలోనే వింటాను. అబ్బబ్బబ్బబ్బా, కాస్త ఆపుతారా మీ ఇద్దరు? తొందరగా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోండి. కాస్త ప్రశాంతంగా ఉంటాను. అసలు ఏ కోసానైనా తండ్రి కూతుర్లా బిహేవ్ చేస్తున్నారా మీరు? మాలాంటి పిల్లలు గొడవపడడానికి పెద్దగా కారణాలు ఏముంటాయి బంగారం? విరాజిత, ఒకసారి ప్రసాద్ ఇంటికి రమ్మనవే, మాట్లాడాలి. కష్టమేమో అమ్మా, రాకపోవచ్చు. అయితే నేనే ఆఫీస్కి వస్తానని చెప్పు. అర్జెంట్ పని ఉందా? లేదు. అయితే నాకు తోడురా. ఏ బావా, బైక్ పంక్చర్ అయిందా? ఎప్పుడు పంచర్లు ప్యాచ్లు క్యాబులు తప్ప రిచ్గా ఆలోచించవా? సిగరెట్ తాత అమ్మ రాకుండా చూడు. దా. స్మోక్ చేస్తే ఏమొస్తుంది? దగ్గు వస్తుంది, ఆ తర్వాత క్యాన్సర్ వస్తుంది. అందుకే అది రాకుండా ఉదయాన్నే వెల్లుల్లి రెమ్మలు తింటున్నాను. స్మోక్ చేస్తే ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తావు. ఆపినంత మాత్రం సడన్ గా టీనేజ్లోకి వెళ్ళిపోతానా? ఈ ఫేస్కి పిఆర్పి, ఫెయిర్ అండ్ లవ్లీ, ముల్తాన్ మట్టి అన్నీ వాడేహాం. వాటిని రాసుకుంటే ఏదో హోలీ ఆడినట్టు ఉంది తప్ప కలర్ చేంజ్ లేదు. బావా, అత్తొచ్చింది. ఏంటే అక్కడేం చేస్తున్నారు? చెప్పేనా? ఏం లేదు, బావ లవ్ స్టోరీ చెప్తున్నాడు, వింటున్నా. వాడిదొక రామాయణం, నువ్వు పారాయణం చేస్తున్నావా? రే, నువ్వు ఆఫీస్కి వెళ్ళరా? నిన్నేరా? మెడిటేషన్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఏదో పెంట చేసేలానే ఉన్నారు. వెళ్ళిపోయింది. అంత కష్టపడే బదులు మానేచ్చు కదా. సలహాలు ఎక్కువ మాట్లాడితే నీ బ్యాగ్లో కైనే ప్యాకెట్ దొరికిందని మీ నాన్నకు ఫోన్ చేస్తాను. బాబోయ్, నీకు నమస్కారం, ఆ పని మాత్రం చేయకు. హలో, ముందు శ్వాస మీద ధ్యాస ఉంచి కుడికాలు పైకి లేపండి. ఇలా చేస్తే ఏమవుతుంది బంగారం? జీర్ణం సరిగ్గా అవుతుంది. ఓ అమ్మా. నెక్స్ట్. ఇప్పుడు పద్మాసనం వేసి 2 కాళ్ళు నడినెత్తున పెట్టుకోండి. ఎవరివి? ఎవరివేంటి, మీవే. ఓ. ఇప్పుడు గట్టిగా ఊపిరి బిగబట్టండి. అప్పుడు పీత కూడా నా అంత ఘోరంగా చచ్చిపోదు. ఎటకారాలాపి చెప్పించేయండి. ప్రస్తుతానికి ఒక్క ఆసనం వద్దు. సరే,
పడుకొని సైక్లింగ్ చేయండి. సార్ డైపర్ తేమంటారా? అమ్మా, ఇది ఎక్సర్సైజ్. ఫిజికల్ ఫిట్నెస్ బాడీకి చాలా ఇంపార్టెంట్. అది ఫిట్నెస్ ఉన్నోళ్ళు కదండి చెప్పాలి. ఏంటి సంగతి? ఏం జరుగుతుంది? ఏప్రిల్లో ఎలక్షన్స్ అంటున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోతే అమ్మ సిలిండర్ తెమ్మంది. కొన్ని సందర్భాల్లో మా ఆవిడే కరెక్ట్, అందుకే దానికి అంత రెస్పెక్ట్ ఇస్తాను. దేని గురించి సార్? బంగారం, ప్రసాద్ వచ్చాడు. వస్తున్నానండి. సార్ ఆకుకూరలు కట్ చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్లోక. ఎందుకు? తెంపుకొని తినేయడమే. పచ్చివి మంచివని మంత్రి గారు చెప్పారు. సార్ నాకు డౌటు, రేపొద్దున మీ అమ్మాయికి పెళ్ళి అల్లుడు పండగకి ఇంటికి వస్తే కనుమ రోజు చికెన్ పెడతాం, అది కూడా ఆఫ్ బాయిల్. మిగతా రోజులు ఇవే. బాగున్నారండి. ఏంటి హాస్పిటల్లో జనరల్ వార్డులో ఉన్నామా? పరామర్శించడానికి వచ్చావా? చూస్తున్నావుగా ఏంటి కోల్పోవడం మర్చిపోవడం అని కొటేషన్స్ చెప్తున్నావంట. ఇంతకు ముందు ఆటో వెనక స్టిక్కరింగ్లు ఏమైనా చేసేవాడివా? మీ పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు, ఏం చెప్పమంటావు? ఈ పెళ్లి జరగదని చెప్పండి. ఏ ఎందుకు జరగదు? అమ్మ అడుగుతుంది కదా, చెప్పు. అయినా నువ్వేమైనా అందగాడివి ఆజాన్ బాడు అనుకుంటున్నావా? కోరి పిల్లనిస్తానంటే పొగరుగా మాట్లాడుతున్నావంట. చెమ్డాలు తీసేస్తా. అందులో మా ఆవిడ ఎక్స్పర్ట్. రాస్తా నువ్వు పర్సనల్గా మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి దాంతో మాట్లాడేది? నెక్స్ట్ మంత్ మీ పెళ్లి. మండపం ఎక్కడ బుక్ చేయాలో ఆలోచించి చెప్పు. మా ఆవిడ అసెంబ్లీలో ఉండాల్సింది, స్పీకర్ని కూడా మాట్లాడించేది కాదు. ఏదో సుడిగాలో వచ్చింది వెళ్ళిపోయింది ఈవిడ. సార్ ఎక్కడ నా ఫీలింగ్స్ ద్వారా పని లేదా? పట్టించుకోరా. అమ్మా ప్రసాద్ మనోభావాలు దెబ్బతిన్నాయంట. వస్తున్నా ఆగమను. నేను ఇల్లు వస్తానండి. బాబు అత్తగారికి చెప్పేళ్ళు. ఏం సార్ చెప్పేది? హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి మీ ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు వస్తా అని చెప్పి వెళ్ళకూడదు. కిందని వెయిట్ చేయి, నేను కూడా వస్తా. రెడ్డి గారు, జేసీ మూడు ఇప్పుడు ఎలా ఉందండి? తెలుసు కదండి, జేసీకి మూడ్ స్వింగ్స్ ఎక్కువని. అలా అంటారా? చూడు అలాగండి. క్యాబ్ బుక్ చేసి ఇంకా రావట్లేదు. నిన్నెక్కడో చూసానే. దేవుడా చూసేసాడే. రెడ్డి గారు పెద్ద చెల్లి కదా నువ్వు? అవునండి. ఎక్కడ ఉన్నావేంటి? అంత కంగారు పడుతున్నావేంటి? ఎవడీడు? మా ఆయన. మీ ఆయన? హాయ్. అదే నీకు పెళ్ళి అయిపోయిందా? ఆ విషయం నాకు తెలీదు. రెడ్డి గారు కూడా చెప్పలేదు. మా అన్నయ్యతో కూడా చెప్పలేదండి. లేదండి, మా విషయం రెడ్డి గారు ఒప్పుకోలేదు, అందుకే లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. లేచిపోయారా? అవునండి. ఏంట్రా అందరూ లైన్ కడుతున్నారు? ఏమా నీ పేరు చెప్పి మీ అన్నయ్య జేసీ దగ్గర మొత్తం పిండి వేస్తున్నాడు. ఆయన కూడా చెప్పుకునే బాధలో ఉన్నాడా బహుశా. నేను మిమ్మల్ని కలిసినట్లు మా అన్నయ్యతో చెప్పకండి. నువ్వు రారా? సీ బ్రో. అదా చెప్పకూడదా? మనకు అసలే నోడుతో లాగదే. అమ్మ కమర్షియల్ కోర్లో తయారు రెడ్డిగాడు. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి. బావగారు చెప్పండి. చెల్లి మిమ్మల్ని కలుస్తానంది. అవునా? కాకపోతే డిజైనర్ శారీ ఉంది కానీ డైమండ్ నెక్లెస్ లేదండి. ఇప్పటికిప్పుడు డైమండ్ నెక్లెస్ అంటే మిమ్మల్ని కలవాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. అది కూడా తన మెడలో మీ చేత్తో వేస్తేనే బాగుంటుంది. క్రెడిట్ కార్డ్ వాడండి. అయిపోయిందిగా బ్యాలెన్స్. ఓ 400 ఉంటే మీ ఖర్చులు ఉంటే ఉంచాను. థ్యాంక్స్ అండి. పర్సనల్ లోన్ అప్లై చేస్తాను. ఆ మాట మీద ఉండండి, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ని నేను పంపిస్తాను. పంపిస్తారా? ఓకే. బావగారు, నిజంగా మీ చేత్తో తన మెడలో వేస్తేనే బాగుంటుంది. బాగుంటుంది. బావగారు సరసులే. హాయ్ అండి. రెడ్డి గారు, మీ అంత దుర్మార్గం నేను ఇంతవరకు చూడలేదండి. నేను చూశానండి. ఆ మాటకు వస్తే దుర్మార్గానికి నిలువెత్తే నిదర్శనం మీరు. నన్నంటారేంటి? ఓహో, మీ పెద్ద చెల్లి అలాంగ్ విత్ హస్బెండ్ కనిపించారు తెలుసా? ప్రసాద్ గారు, పక్కెళ్ళి మాట్లాడుకుందాం. చిచ్చి, ఇలా పక్క తీసుకెళ్ళి మంతనాలు జరపడం మాకు అలవాట్లేదండి. బాస్ని శాంతం నాకేస్తున్నారు తెలుసా మీరు? శుభకార్యం ఎలాగో చేయలేపానండి. నాశనమైనా నీట్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను జేసీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను.
మీ చేతికి గోల్డ్ బ్రాస్లెట్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అంటే ఆర్డర్ పెట్టించేస్తాను. మీ పాపలో నేను పాలు పంచుకోలేను సార్. మీ మెడ కూడా చాలా బోసుగా ఉంది, గోల్డ్ చైన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు లొంగిపోయాను. దాంతోపాటు నాకు ఇంకో హెల్ప్ కావాలి సార్. ఏంటది? జేసీ. ఏంటి? తిన్న మరదలు శ్రీదేవి. అయితే మన ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇస్తావేమో అని. నీకు ఉద్యోగం ఇవ్వడం అంటే జాగబోక్క, మళ్ళీ మీ ఫ్యామిలీ నుండి ఇంకోరంటే అమ్మో నా వల్ల కాదు, నాకా హెడ్ఏక్ వద్దు. ప్లీజ్ చేసి, అసలు కష్టాల్లో ఉంటాను. మొన్న చైర్ స్ప్రింగ్ లేవో పోయాను. ఏదో ఒక చైర్లో అడ్జస్ట్ అవుద్దిలే చేసి. వద్దురా బాబు, మీ అందరు ఆనిముత్యాలే, మిమ్మల్ని నేను హ్యాండిల్ చేయలేను, నా వల్ల కాదు. రెడ్డి గారు ఓవర్ సార్. కాపీ సార్, కమింగ్ సూన్. ఓకే. బావగారు లోన్ స్టేటస్ ఏంటండి? చెల్లెడికి. రెడ్డి గారు లోన్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంకొక విషయం, మీరు ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వాలి. తిన మా చెల్లి ఫ్రెండ్. ఎవరు? చరిష్మా, తెలుసు కదా? చరిష్మానా? నాకెవరు తెలీదే. నార్మే తెలిసే ఉంటుంది, మర్చిపోయి ఉంటావు. ఏదో మీ మధ్యన చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినంత మాత్రాన మనిషి తెలియదని చెప్పేస్తావా? తనేమో అలాంటి మనసులో పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోకు. బావగారు మీరు ఖచ్చితంగా ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వాలండి, చెల్లి చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా? బావగారే స్వయంగా ఆయన చేతితో మా చెల్లి మెడలో డైమండ్ నెక్లెస్ వేస్తున్నారు. అవునవును. షాక్ అయ్యావా? రేపు మా చెల్లి కూడా ఇలాగే షాక్ అవుద్ది. బావగారు ఒకసారి విరాజ్ దాకా ఇంటర్వ్యూ ఉందని చెప్పండి. మీరు ఇంటర్వ్యూ అన్నారంటే జాబ్ వచ్చేసినట్టే. బావగారు ఒక విషయం, మీ చెల్లితో ఒకసారి మాట్లాడాలండి. తప్పకుండా. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే పులిహోర అయిపోద్ది, పదండి. తప్పకుండా అని చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? విరాజిత, ఈ జాబ్ ఎలా అయినా మా మరదలకు వచ్చేలా చూడవా? మధ్యలో నీ రికమెండేషన్ ఏంటి? అంటే తను ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మీరు జంటగా పనిచేసుకుంటారా? చచ్చా, అమ్మాయి అలాంటిది కాదు. నువ్వు అనవసరంగా అమ్మాయిని అనుమానిస్తున్నావు. సార్, నా అనుమానం ఆ పిల్ల మీద కాదు సార్, తమరి మీద. అమ్మాయి కనపడితే చాలు, అసలు అమ్మాయి అయితేనే చాలు, ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్లు పెట్టి స్టోరీ లైకులు చేసి ఫైర్ సింబల్ పంపిస్తున్నావు ఏంట్రా? ఫైర్ సింబల్ అంటే అమ్మాయిలు హార్ట్ గా ఉన్నారని ఉంటే ఫైర్ సింబల్. అవును, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? అవన్నీ ఫేక్ అకౌంట్లా? నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? ఎవరు చేస్తే నీకెందుకు? ఇంతకీ మా అమ్మ చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? అంటే ఉదయం చెప్పింది కదా, కొంచెం టైం కావాలి నాకు. నెలలో పెళ్ళని చెప్పింది కదా, ఇంకెంత టైం కావాలి? మగపిల్లి వాళ్ళ విరాజిత, అందరికి చెప్పుకోవడాలే ఉంటాయి కదా. నువ్వు హాల్ బుక్ చేస్తావా? మా అమ్మకు ఫోన్ చేయమంటావా? ఏదో రచ్చబని రాని. మరి మీ అమ్మగారు ఎందుకులే, నేనేదో ఒకటి చేస్తాను. ఇంతకీ మనం లాస్ట్ టైం చేసిన షాపింగ్ బట్టలన్నీ ఉన్నాయా నీ దగ్గర? సినిమా వాళ్ళు అడిగితే రెంట్కి ఇచ్చేసాను. పెళ్లి బట్టలు రెంట్కి ఇచ్చావా? సిగ్గుందా ప్రసాద్ నీకు? అంటే వాళ్ళు మళ్ళీ ఉతికిస్తా అన్నారు విరాజిత. ఛీ, మరీ దరిద్రంగా లోభిస్తున్నావు. ఇవాళ సాయంత్రం షాపింగ్కి వెళ్దాం. జేసీ అకౌంట్లో 400 ఉన్నాయంట. మన పెళ్లి షాపింగ్కి జేసీతో సంబంధం ఏంటి? అదో పెద్ద స్టోరీలే, తర్వాత చెప్తా. నీ కథలు కాలక్షేపాలు నాకెందుకు గానీ సాయంత్రం రెడీగా ఉండి షాపింగ్కి వెళ్దాం. పెళ్లిదాకా తీసుకొచ్చి మీ బావని మోసం చేసి లేచిపోవడం తప్పనిపించలేదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ క్వశ్చన్స్ అడగకండి. జాబ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే అడగండి. యా. వాట్స్ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ టు చెక్ అ టీమ్మేట్స్ కోడ్? మా బావని బాధ పెట్టాలని కాదండి, చివరి వరకు ఉంటే తన అప్పులు తీరిపోతాయి కదా అని. అట్ ప్రెజెంట్ ప్రాజెక్ట్ మధ్యలో ఆన్బోర్డ్ చేయడం అవ్వదు. శాలరీ అయితే వచ్చేస్తుంది కానీ ఒక 2 months బెంచ్ మీద ఉండాల్సి ఉంటుంది. మా బావ కుర్చీలు ఉన్నాయని చెప్పారండి. ఎక్కడున్నాయని చెప్పాడు? హాల్లో. హాల్లో హాల్లో మీ బావకి యాక్చువల్లీ సాఫ్ట్వేర్ టర్మినాలజీ అంతా చాలా బాగా తెలుసు. ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. నువ్వు వెళ్ళి హాల్లో ఏ కూర్చో ఖాళీ ఉంటే తుడుచుకొని కూర్చుని పో. హిల్ గైడ్ యూ. అక్షయ్, ఇది విన్నావా? రెడ్డి గారు పెద్ద చెల్లికి డైమండ్ నెక్లెస్ పెడుతున్నారంట. ఏం బావగారు, నేను విన్నది నిజమా? ఆయన రేంజ్కి ఆయన డైమండ్ నెక్లెస్ పెట్టాడండి. మీ రేంజ్కి మీరు చిన్న గోల్డ్ రింగ్ పెట్టండి, సరిపోద్ది.
ఇప్పుడు గోల్డెన్ రింగ్ అంటే సైలెంట్ గా ఉంటావేంటి అక్షయ్? ఏదో కోర్స్ నేర్చుకుంటున్నావు కదా, దానివల్ల బాగా డబ్బులు వస్తాయి అన్నావు. అవునా, ఏం కోర్స్ అది? నాగబంధనాలు విడిపించడం, 2 తలాలు పాము పట్టుకుని నిధులు కనిపెట్టడం. ఓకే, మరి పాము దొరికిందా? లేదండి. మన ప్రసాద్ గారిని అడగండి. ఊరుకోండి, నేను పావులు పట్టుకునేవాడినా. ఒరా నీకు ముంగిస్ కావాలంటే దీన్ని తీసుకెళ్ళిపోరా. మధ్యలో నేనేం చేశాను ప్రసాద్? బా ఆ గొంతు చూసారా కుక్కర్ విజల్లాగా. ఒక్కోసారి నేను కిచెన్లో ఉన్నాను, ఆఫీస్లో పని చేస్తాను, అర్థం కావట్లేదు సార్. ప్రసాద్ గారు పని చేసుకుందామండి. రెడ్డి గారు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఈస్ట్ ఫేసింగ్ బిట్టోడు చూశాను సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. ప్రసాద్ గారు, ఒకేసారి సైట్ అంటే జేసీ కంగారు పడిపోతాడండి. మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. నిజమేలేండి. ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టి పోతుందండి. రోజుకో గుడ్డు మనం తీసుకోవాలి అంతే, అంతేగాని నో. హాయ్, ఐఎమ్ శ్వేత. మొదట లేచిపోయింది ఆవిడే. హాయ్, ఐఎమ్ శ్రీదేవి. తర్వాత లేచిపోయింది ఆవిడే. హలో, ఐఎమ్ అక్షయ్. మా చిన్నబాబు గారు మందు పెడతాడు. రెడ్డి గారు, విరాజిత సాయంత్రం అంత పెద్ద ప్లాన్ వేసిందండి. నేను వెళ్తాను. వెళ్ళిపోండి. సాయంత్రం అమృతమైన్స్కి వచ్చేయండి. మందే నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి. ఆగరా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? సాయిబాబా భజన్కి వెళ్ళాను. భజన? నీ బైక్ ఏది? ఫ్రెండ్కి ఇచ్చాను. నీ దగ్గర అడుకునే విధమెవర్రా? రెడ్డి గారు, అబద్ధం చెప్తున్నావు కదా. మరి బైక్ ఏది? రాత్రి పోలీసులకి దొంగలకి చేసి జరుగుతుంటే కానిస్టేబుల్ బండి కావాలంటే ఇచ్చానమ్మా. నిజం చెప్పు. నిన్నే రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయానమ్మా. పోలీసులు నిన్ను కౌన్సిలింగ్ రమ్మన్నారు ఆధార్ కార్డు పట్టుకొని. నిన్ను చెప్తా ఉండు నీ సంగతి. ఊళ్ళే కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి ఉన్న పరువంతా తీస్తున్నావురా. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మిట్లు కూడా ఇస్తున్నావు కదరా నన్ను. ఛీ! అమ్మా, ఏంటి? స్నానానికి హాట్ వాటర్ పెట్టవా? ఇంట్లోకి అడుగు పెట్టరా. నీ సంగతి చెప్తా.